కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను శ్రీనివాసులు రెడ్డిల కన్స్ట్రక్షన్ పేరుతో కోట్లు సంపాదించలేదని మండిపడ్డారు. కడప కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడాలని వివరణ ఇవ్వాలంటూ సురేష్ బాబుకు నోటీసులు ఇవ్వగా దీనిపై స్పందించిన ఆయన నాకిచ్చిన నోటీసులపై ఉన్నతాధికారులకు వివరణ ఇస్తానన్నారు. తన కొడుకు ఇప్పటికీ మేజరే అని, నా ప్రమేయం లేకుండానే నా కొడుకు పేరు మీద కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇది రియల్గా చెప్పాలంటే అధికారులు చూసుకోవాలి. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ నా ఊరికి ఏమొస్తాయి? నా కొడుకు మేజరేమ్మా. ఇప్పుడు నేను నన్ను క్వశ్చన్ చేసేదానికి లేదు. ఎవరు చూసుకోవాలి? అది అధికారులు చూసుకోవాలి. బిలో 10 lakhs నాకు రావు, అబౌవ్ 10 lakhs పైన నాకు వస్తాయి. 2-3 లక్షలు వర్కులు నాకు వస్తాయా? ఆదృత్యంగా తిరిగింది. నాకు తెలియకంటే అధికారులు నాకు తెలియపరచాలి కదా. సార్ ఇది తప్పు అని ప్రతి ఒక్కరు చెప్తారు, సార్ రైట్ అంటాను. అట్టప్పుడు నాకు తెలియపరచాలి కదా. స్టాండింగ్ కమిటీ వరకు నాకు వచ్చినప్పుడు కొన్ని వర్క్స్ వస్తాయి అబౌవ్ 10 lakhs, ఇది పలానా కాంట్రాక్ట్ అని చెప్తారు. బిలో 10 lakhs వరకు నాకు రావు కదా. 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల వరకు నాకు రావు కదా. టోటల్ పవర్స్ టు కమిషనర్. అవునండి, అబ్బాయి వ్యక్తిగతంగా చేశాడు. అది కార్పొరేషన్ అధికారులు తేల్చుకోవాలా. నాకు తెలియకుండా వైజాగ్ లేవు, నేను ఎక్కడ సంతకం లేదు కదా. ఇది కుట్ర లేకుంటే ఎన్నికల టైంలో మేము అఫిడవిట్ చేస్తే అఖిలపక్షంలో కమిటీ సీజ్ చేశారు. అవి ఎట్లా ఓపెన్ చేస్తారు? మీరు పోయి వాళ్ళు అడగండి, ఎట్లా చేస్తారు? ఎలక్షన్ 5 years టైం పీరియడ్ అయిపోతేనే కదా తెరిచి కాల్చాలి కదా. ఎట్లా చేశారు?